చెప్పాలనుకున్నదేదో సూటిగా చెప్పు. మన గోవింద్కి పెళ్లి చేద్దామండి. అవునండి, సాధ్యమైనంత తొందరగా చేసేద్దాం. చూడు, ముహూర్తాలు చూడకుండా, జాతక ఫలాలు కలవకుండా ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మన చేతుల్లో ఉండదు. రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏం మాట్లాడుతున్నావే పిచ్చిదాన్లాగా? నేను మాత్రం శాశ్వతంగా ఉంటానా? ఆ మాటకొస్తే ఈ లోకంలో ఎవ్వరూ శాశ్వతంగా ఉండరు. అయ్యో, అలా అనకండి. నేను ముత్తైదువుగా పోవాలి, మీరు నిండు నూరేళ్లు బతకాలి. పిచ్చిదానా, నువ్వు పోతే నేను బ్రతుకుంటానా ఏమిటి? ఏ జన్మలో బంధం? నీకోసం నేను పుట్టాను, నా కోసం నువ్వు పుట్టావు అనుకున్నాను. నువ్వు లేకపోతే ఈ లోకం నాకెందుకు చెప్పు? ఈ పిల్లలు కోడళ్ళు నాకెందుకు చెప్పు? ఇదంతా ఓ నాటకమే. నీకోసం నేను చూస్తున్న ఒక సీరియల్ మాత్రమే. నువ్వే లేనప్పుడు ఈ టీవీ ఆఫ్ అయ్యేట్టే. అండాళ్ళు, ఏంటి ఏంటి ఏడుపు? నేను చచ్చేలోపు నీ కళ్ళల్లో కన్నీళ్లు చూడకూడదనుకున్నాను. సరే, ఇప్పుడేమిటి? మన గోవిందుకి దామినికి పెళ్లి చేయాలి, అంతే కదా? అంతేనండి. చూడు, రేపే పంతులు గారిని పిలిపిస్తా, ముహూర్తం పెట్టిస్తా, అంగరంగ వైభవంగా వాళ్ళిద్దరి పెళ్లి జరిపిస్తా. అలా జరిపించకపోతే నా పేరు రంగాచారే కాదు. చాలండి, ఈ ఒక్క మాట చాలు. సూపర్, మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇక గోవింద్కి నాకు జరగబోయే పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు, చివరికి ఆ త్రిపుర కూడా. మావయ్య, తొందరపడద్దు మావయ్య. ఆ రాక్షసి అంతా నాటకం ఆడుతుంది. మీరు నోరు జారితే ఎలా చెప్పండి? వెళ్ళు, ఇంకేం ఆలోచించుకో. అత్తయ్య, మీరు ఆ దామిని మైలో పడిపోయారు అత్తయ్య. నా కంఠంలో ప్రాణం ఉండగా నా బావని నా నుంచి దూరం కానిపను. మీకు కూడా అన్యాయం చేయనత్తయ్య. నేనే ఈ ఇంటికి కోడలవుతాను. నా లక్ష్యం నెరవేరింది. ఎవరు అవునన్నా కాదన్నా ఈ దామినియే ఇంటి కోడలు. అదే జరుగుతుంది. ఆ తర్వాత నా చేతిలో ఉంటుందే పద్మావతి నీకు. ఏం చెప్పాలి? హలో, నమస్తే సార్. నమస్తే అమ్మా. డబ్బులు బ్యాంక్లో డిపాజిట్ చేసావా? డబ్బులు పోయాయని ఎలా చెప్పాలి? చెప్తే ఆయన టెన్షన్ పడతారు, లేదా నన్ను అపార్థం చేసుకుంటారు. ప్రస్తుతానికి మేనేజ్ చేస్తే ఆ తర్వాత విధవని పట్టుకుని డబ్బు తీసుకెళ్ళివచ్చు. సారీ సార్, అనుకోకుండా ఊరొచ్చాను. రేపు వచ్చేస్తాను. రేపు రాగానే డిపాజిట్ చేసేస్తాను. అయ్యో, ఊరెళ్ళావా? చాలా ఇంపార్టెంట్ అమ్మా. అర్జెంటుగా డబ్బులు వేయాలి, లేదంటే కంపెనీకే ప్రాబ్లం వస్తుంది. లేదు సార్, రేపు మధ్యాహ్నంలోపు ఎట్టి పరిస్థితుల్లో ఆ డబ్బు డిపాజిట్ చేస్తాను. సరేనమ్మా, ఉంటాను. మర్చిపోకే. అలాగే సార్, థ్యాంక్ యూ. అర్జెంటుగా ఆ విధవని పట్టుకుని ఆ డబ్బులు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి.
ఏంటమ్మా ఇంట్లో ఉంటూ ఊరెళ్ళానని అబద్ధం చెప్తున్నావు? అది మావయ్య. నువ్వు చెప్పకపోతే నేనే ఫోన్ చేసి కనుక్కోవాల్సి వస్తుందమ్మా. మావయ్య గారు. ఆ మావయ్య గారనే గౌరవం ఉంటే ఏం జరిగిందో చెప్పమ్మా. ఇదిగో తీసుకోరా. ఇందులో ఫైల్స్ పెట్టించి 50 లక్షలు ఉన్నాయంటే తిరిగి నేనే రన్ చేస్తా అనుకుంటున్నావా? ప్లీజ్ రా, 50 లక్షలు ఆ డబ్బులు ఇచ్చేరా ప్లీజ్ రా. రే ముందు ఫోన్ పెట్టేరా. చెప్పు వేతవా వాణ్ణి. మావయ్య ప్లీజ్ మావయ్య, ఇందులో బావ తప్పేం లేదు. అందులో డబ్బులున్నాయని తెలిస్తే బావ ఇచ్చేవాడు కాదు కదా. నన్ను ఆట పట్టిద్దామని అలా చేశాడు. ఇందులో బావ తప్పేం లేదు. ప్లీజ్ వదిలేయండి. నువ్వు ఒకదానివమ్మా, వాడిని ఎప్పుడు వెనకేసుకునే వస్తుంటావు. చూడమ్మా, నువ్వు డబ్బుల గురించి టెన్షన్ పడద్దమ్మా. అంతగా వాళ్ళు అడిగితే ఇల్లమ్మో పొలమమ్మో ఆ అప్పులు కట్టేద్దాం. అంతేగాని వీళ్ళెవ్వరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు. మావయ్య, సమస్య నా వల్ల వచ్చింది. నేనే ఈ సమస్యకి పరిష్కారం వెతుక్కుంటాను. ఈ సమస్య వాడి సమస్య కాదమ్మా, ఇది మన సమస్య. అవునమ్మా, మాకే ఇలాంటి సమస్య వస్తే నువ్వు చూస్తూ వదిలేస్తావా? వీళ్ళ చావు వీళ్ళని చావని అని చెయ్యి దులుపుకుని వెళ్ళిపోతావా? అలా ఇలా చేస్తానత్తయ్య. మరి నా కోడలికొచ్చిందంటే నాకొచ్చినట్టే కదమ్మా. అవసరమైతే ఆస్తులు అమ్మేద్దామమ్మా. నువ్వు మాత్రం అవమానం పడొద్దు. నిన్నొక్క మాట అన్నా కూడా నేను భరించలేను. అత్తయ్య. అవునమ్మా, దేవుడు కోడల్నిచ్చాడని అనుకున్నానే కాని నీ రూపంలో నవమాసాలు మొయ్యకపోయినా కూతుర్నిచ్చాడమ్మా. అందుకే అత్త ప్రేమగా కాదు, తల్లి ప్రేమతో చెప్తున్నాను. నా బిడ్డని ఎవరినొక్క మాట అంటే నేను భరించలేను. అత్తయ్య. కొన్ని అపార్థాలు అవాంతరాలు వస్తుంటాయమ్మా. అవన్నీ ఎదుటి మనిషిని ఇంకాస్త అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయని నాకు అర్థమైంది. నాకు మరుజన్మ ఉంటే నీ కూతురుగా పుడతానమ్మా. అత్తయ్య, ఏంటో మాటలు? మీరు ఇంకోసారి అలా అనొద్దు. నేను చాలా ఫీల్ అవుతాను. అదేంటమ్మా, ఇంతకీ పిల్లల్ని కనవా ఏంటి? ఎందుకనరే, చూడు, వచ్చే ఏడాదికల్లా మనకు మనవడో మనవరాలను ఇస్తారు. ఏమ్మా? అత్తయ్య, మళ్ళీ పచ్చలేంటి? కంగారు పడకండి. నోటిలో 5 నిమిషాలు కూడా ఉండని ఈ రుచుల కోసం జీవితాంతం నాతో పాటే ఉండే నా కోడల్ని అపార్థం చేసుకున్నాను. నా తప్పేంటో నాకు అర్థమైంది. ఇక వీటిని తాకను కూడా తాకను. చాలా థ్యాంక్స్ అత్తయ్య. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. మా అత్తయ్య నన్ను అపార్థం చేసుకోలేదు. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అత్తయ్య, మీరు టెన్షన్ పడకండి. ఆ విధవ ఎక్కడున్నా పట్టుకుంటాను. జుట్టు పట్టుకొని లాక్కొస్తాను. మన డబ్బుల్ని నేను మళ్ళీ తిరిగి సంపాదిస్తాను. వద్దమ్మా, ఆడపిల్లవి. శ్రీనివాసును పంపిస్తాను. వద్దు మావయ్య గారు. తెలిసి తెలియక ఏదైనా పిచ్చి పని చేస్తే డబ్బులు దొరికి ఆ ఒక్క అవకాశం కూడా పోయే ప్రమాదం ఉంది. అంతేలేమ్మా, వాడో తెంగర వెధవా. ఏదో చేయబోయి ఇంకోటేదో చేస్తాడు. మొత్తానికి మెడకు చుట్టుకుంటుంది. మావయ్య, నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. అలాగేనా? సరే, మీరు పైకి వెళ్ళండి. నేను కాఫీ చేసి తీసుకొస్తాను. పద. బావ మత్తు వదిలించి ఆ ఫ్రెండ్ కాడి తిత్తి తీసి నారాలాగి డబ్బులు తీసుకురావాలి. దానికి ఒక్కటే మార్గం.
రింగ్ అవుతుంది చెత్తవదో ఫోన్ కట్ చేస్తున్నాడు. కొంచెం వాడు బావా. ఏమిటది? బుర్రా. అంటే నాకు బుర్ర లేదనా? మరి లేకపోతే నీ ఫోన్తో చేస్తే వాడెలా తీస్తాడు? మరి నీ ఫోన్తో చేస్తే తీస్తాడా? నా ఫోన్ నుంచి చేసినా తీయడు. ఎందుకంటే నా నెంబర్ కూడా వాడికి తెలుసు కాబట్టి. మరెలా? పద్దు, ఏంటి పద్దు ఇద్దరు అంత కంగారుగా ఉన్నారు? ఏం లేదే, రా వచ్చి కూర్చో. ఏంటి? ఒక నంబర్ చెప్తాను, దానికి డయల్ చేయి. దేనికే? ఇదిగో తీసుకోరా. ఇదేమిటి ఇలా చూస్తుంది? కొంపదీసి మా నాన్నగారికి చెప్తుందా ఏమిటి? దొంగ మొహంది, ఎవరికీ చెప్పనని దీనికి చెప్పేసినట్టుంది. అయ్యి పద్మావతి, ఎవరికి చెప్పనన్నావు, మరి దీనికి ఎందుకు చెప్పావు? ఇది వెళ్ళి నాన్నగారికి చెప్తే? బావా, ఈ త్రిపుర సుందరి కుటుంబ గౌరవం కాపాడుతుందే కానీ బయట పెట్టదు. అయితే ఓకే. దీనికేం తక్కువ లేదు. పద్దు, నువ్వు నెంబర్ చెప్పే. డయల్ చేయి. ఇదేంటి కొత్త నెంబర్లా ఉంది? కొంపదీసి శ్రీనివాస్ గడు వేరే నెంబర్ నుంచి ఏమైనా చేస్తున్నాడా? వాడికి అంత తెలివితేటలు లేవులే. హలో పద్దు, వాడు లైన్లోకి వచ్చాడు, మాట్లాడు. నేను కాదే, నువ్వే మాట్లాడు. హలో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా మాట్లాడు. హలో మాట్లాడు. హలో 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 డార్లింగ్. డార్లింగా? నేను ప్రసాదు, పావనిని. ఏ పావని? రాజమండ్రిలో పార్క్ లో. రాజమండ్రి? నేనెప్పుడు వెళ్ళలేదే. మాది వైజాగ్. నువ్వు గుర్తుపడతావో లేదో అని అలా అన్నాను. నాది వైజాగే. నేను వైజాగ్ పావనిని. ఓ పావని, నువ్వా? గుర్తున్నానా డార్లింగ్? నేను నీకు అసలు గుర్తున్నానా? అదే మరి, నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోలేదు. నీకోసమే వెతుక్కుంటూ వచ్చాను. అలాగా? ఇప్పుడు ఎక్కడున్నావు? నువ్వెక్కడున్నావో చెప్పు, నేనే వస్తాను. వ్యాలంటైన్స్ డే రోజు ఒక్క లవర్ కూడా లేదని ఫీల్ అవుతున్నాను. ఇదిగో పాత లవర్వి నువ్వు వచ్చావు. రాసుకో రాసుకో, అడ్రస్ రాసుకో. ఇదిగో 10 నిమిషాలు అక్కడ ఉంటాను. బాయ్ డార్లింగ్. పద్దు, గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర ఉన్నాడంట. ఓహో, అక్కడ చచ్చాడా? వాడి కార్ నెంబర్ కూడా చెప్పాడు. మంచిది బావా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫీమేల్ డామినేషన్ అని అనవసరంగా రాద్దంతం చేయొద్దు. అంటే ఏమిటే నీ ఉద్దేశం? నువ్వు వెదవరా? నువ్వు పక్కన నిలబడు, నేను హ్యాండిల్ చేస్తానంటావా? మూసుకుని కూర్చోడానికి నేనేమన్నా వెదవలా కనబడుతున్నానా? అవేం కుదరదు. ఆడదానివి ఆడదానిలో ఉండు, ఎక్స్ట్రా చేయకు. మేము మగాళ్ళం, మేము తేల్చుకుంటాం. అయితే నువ్వే వెళ్ళు. నువ్వు ఒక్కడనే వెళ్ళమంటారేంటి? ఒక్కడనే ఎలా వెళ్తాను?
వాడేమైనా చేస్తే? అందుకే కదా మేమిద్దరం వస్తాం అంటున్నాం. సరే రండి, కాకపోతే దూరంగా నిలబడండి. ఒకవేళ వాడు నిన్నేమైనా కొడితే అక్కడికి రావాలా? వాడు నన్ను కొట్టడం ఏమిటి? చంపేస్తాను వాడిని. మనల్ని చూస్తేనే వాడు సుస్సు పోసుకోవాలి. వాడు నన్ను చూడగానే క్షమించరా, నీ కాళ్ళు పట్టుకుంటాను రా అని బతుకులాడకపోతే చూడు. సరే వెళ్దామా మరి? వెళ్దామా కాదు, సీన్లోకి వెళ్ళిన తర్వాత మీరిద్దరూ వెనకాల దూరంగా నిలబడాలి. దగ్గరగా మాత్రం రాకూడదు. అలాగే మహానుభావా, తమరు పిలిస్తే తప్ప మేము రాము. పిలిచినా కూడా రావద్దు. ఏంటి? ఎస్, మనం కొట్టే దెబ్బలకి వాడు అరవచ్చు, రక్షించండి కాపాడండి అని ఏడవచ్చు. పొరపాటున నా చేతిలో చావనైనా చావచ్చు. నా నోటితో నేను మ్యాటర్ ఓవర్ అన్న తర్వాతే రండి. అలాగే బావా. బయలుదేరదామా? దేరదాం. కమాన్. ఇప్పుడు అల్లాటప్ప ప్రసాద్ కాదు, అరకోటి ప్రసాద్. రే అరకోటి ప్రసాద్, నువ్వా? ఎస్, రాననుకున్నావా రాలేననుకున్నావా? ట్రైన్కి ఎదురెళ్ళిన వాడికే రిస్కు, ట్రైన్ ఎదురొచ్చిన వాడికే రిస్కు. నాకు ఫీలింగ్స్ లేవు, ఎమోషన్స్ లేవు, క్యాలిక్యులేషన్స్ లేవు. వన్స్ ఐ స్టెప్ ఇన్. History repeats. శ్రీనివాసు, నీకు దండం పెడతా శ్రీనివాసు, నన్ను వదిలే శ్రీనివాసు, వదిలే శ్రీనివాసు.
పోటుగాళ్ళ బయలుదేరావు? నేను పిలిచినా రావద్దు అన్నావు. నేను కనపడగానే క్షమించరా శ్రీనివాసు అని కాళ్ళు పట్టుకుంటాడు అన్నావు. నువ్వు కొట్టే దెబ్బలకి చచ్చిపోవచ్చు అన్నావు. ఇప్పుడేంటి బాబా వాడు కొట్టే దెబ్బలకి మమ్మల్ని పిలుస్తున్నావు?